హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అయితే రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో 2 కేటగిరీలకు సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. వీటికి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్తో జాబ్ కావాలి, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే బెటర్ అని అనుకుంటే మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి క్లియర్ అయితే చేసుకోండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఒకసారి మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దీని అండర్టేకింగ్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్ నుంచి రావడం అయితే జరిగింది. ఇప్పుడు నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయనేది చూస్తే నోటిఫికేషన్లో మనకి 2 కేటగిరీ పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి చూసుకుంటే లోయర్ డివిజనల్ క్లర్క్, ఇక రెండోది చూసుకుంటే అప్పర్ డివిజనల్ క్లర్క్. ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వివరాలు తెలుసుకోబోయే ముందు ఈ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. బేసిక్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. మీరు అప్లై అయితే చేయాలనుకుంటే అప్లై చేయడానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక నోటిఫికేషన్ చూసుకుంటే ఆగస్టు 14వ తారీఖున రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆగస్టు 20వ తారీఖు నుంచి తీసుకుంటున్నారు. అంటే ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 1 వీక్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి నెక్స్ట్ మంత్ 19వ తారీఖు అంటే సెప్టెంబర్ 19వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. ఇక ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 300 రూపాయలు ఉంది. ఈ 300 రూపాయల అప్లికేషన్ ఫీజు చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్. ఇప్పుడు మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్లో ముందుగా మనం చెప్పినట్లు 2 కేటగిరీ పోస్టులు ఉన్నాయి కదా. అందులో ఒకటి లోయర్ డివిజనల్ క్లర్క్, రెండోది అప్పర్ డివిజనల్ క్లర్క్. ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. దానిలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ వివరాలను క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు లోయర్ డివిజనల్ క్లర్క్ జాబ్కి అప్లై అయితే చేయాలనుకుంటే మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ది జాబ్కి అప్లై అయితే చేయొచ్చు, లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో అయినా సరే జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దానితో పాటు మనకి ఇవి క్లర్క్ కేటగిరీ జాబ్స్ కాబట్టి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. టైపింగ్ స్కిల్స్ అనేవి ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో టైప్ చేయాలి, హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో టైప్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ జాబ్కి అప్లై అయితే చేయాలనుకుంటే మీ ఏజ్ మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయని మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఎవరైతే ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ జాబ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే అన్ని అలవెన్సెస్ యాడ్ అయితే 30 నుంచి 35 వేల రూపాయల వరకు శాలరీ అనేది వస్తుంది. దానితో పాటు ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ జాబ్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి జాబ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇక లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు చూస్తే టోటల్గా ఈ నోటిఫికేషన్లో ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ జాబ్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 2 వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 2 వేకెన్సీస్ చూసుకుంటే ఓబీసీ కేటగిరీకి, రిమైనింగ్ 1 వేకెన్సీస్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి కేటాయించడం జరిగింది. ఇవైతే ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్కి సంబంధించినటువంటి వివరాలు. ఇక నెక్స్ట్ మనం అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే అప్పర్ డివిజనల్ క్లర్క్ జాబ్ను మీరు గెట్ చేయాలనుకుంటే మీరు డిగ్రీ పాస్అవుట్ అయితే ఉండాలి. డిగ్రీలో మీరు ఏ గ్రూప్ అయినా సరే ప్రాబ్లం లేదు, అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో ఇవి కూడా క్లర్క్ కేటగిరీ జాబ్స్ కాబట్టి టైపింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో కానీ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో కానీ టైప్ చేయాల్సి అయితే ఉంటుంది మీరు ఈ జాబ్ గెట్ చేయాలనుకుంటే. ఇవైతే మనకి అప్పర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సేమ్ ఈ జాబ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి రావడంతో పాటు ఈ జాబ్కి అప్లై అయితే చేయాలన్నా సరే మీ ఏజ్ మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. అయితే ఈ అప్పర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించిన నోటిఫికేషన్లో 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులని కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఇన్ కేస్ మీరు అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉండి అప్లై అయితే చేసి జాబ్ గెట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 4 ప్రకారం శాలరీ అంటే అన్ని అలవెన్సెస్ యాడ్ చేసుకుంటే అరౌండ్ 50,000 రూపీస్ వరకు ఈ అప్పర్ డివిజనల్ క్లర్క్ జాబ్ని గెట్ చేసిన వాళ్ళకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇవైతే మనకి లోయర్ డివిజనల్ క్లర్క్ అండ్ అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్టులకు సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్స్. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయన్నాను కదా, ఆ వివరాలు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి
3 years ఏజ్ రిలాక్సేషన్, అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అప్లికేబుల్ అవ్వడం అయితే జరుగుతాయి. ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అండ్ మెయిన్ డీటెయిల్స్. ఇక మనం ఫైనల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ని చాలా సింపుల్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఒక 100 మార్క్స్కి రిటర్న్ టెస్ట్ అయితే జరుగుతుందని చెప్పారు. ఈ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే అని చెప్పారు. ఓవరాల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు. ఇక ఇప్పుడు మనం రిటర్న్ టెస్ట్ గురించి ఒకసారి డెప్త్గా మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి రిటర్న్ టెస్ట్ అనేది అప్పర్ డివిజనల్ క్లర్క్ కానీ లోయర్ డివిజనల్ క్లర్క్ కానీ ఒకే ప్యాటర్న్లో అయితే ఉంటుంది. బట్ ఏవైతే మనకి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అప్పర్ డివిజనల్ క్లర్క్ జాబ్కి అప్లై చేస్తే మీకు వచ్చేటటువంటి ఏదైతే ఎగ్జామ్ పేపర్ ఉంటుందో దాంట్లో టఫ్నెస్ అనేది అప్ టు డిగ్రీ స్టాండర్డ్స్ వరకు ఉంటుంది. అదే లోయర్ డివిజనల్ క్లర్క్ అప్లై చేస్తే మీకు వచ్చేటటువంటి ఎగ్జామ్ పేపర్ అనేది అప్ టు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ టఫ్నెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్గా ఈ ఎగ్జామ్ పేపర్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఎగ్జామ్ పేపర్కి సంబంధించి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 100 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ని క్యారీ చేస్తుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకి 90 minutes టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్క్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే, ఎగ్జామ్ని పేపర్ ఏదైతే ఉందో దాన్ని 4 సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఆ సెక్షన్స్ ఏంటి, వాటికి కేటాయించిన మార్కులు, క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుంటే, సెక్షన్ 1లో చూసుకుంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. దీనికి సంబంధించి 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. సెక్షన్ 2లో చూసుకుంటే జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. ఈ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్లో కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇక సెక్షన్ 3లో చూసుకుంటే క్వాంటిటీ యాప్ట్యూడ్, దీనికి కూడా 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. ఇక ఫైనల్గా సెక్షన్ 4లో చూసుకుంటే కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటుంది అండ్ రీజనింగ్ ఉంటాయి. దీనికి సంబంధించి కూడా 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. ఓవరాల్గా ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పాను, ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ డిగ్రీతో ఒక మంచి జాబ్ కావాలనుకుంటే ఈ జాబ్స్కి అయితే ట్రై చేయొచ్చు. మీరు ట్రై అయితే చేయాలనుకున్నా, అప్లై అయితే చేయాలనుకున్నా లింక్స్ అనేవి అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతాయి. అండ్ ఆల్సో ప్రీవియస్గా కూడా మన ఛానల్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయడానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ షేర్ చేశాను. వాటి డీటెయిల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో లింక్స్ని అక్కడ క్లిక్ చేసి మీరు ఆ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా తెలుసుకుని వీలైతే అప్లై అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్పై ఏ డౌట్ ఉన్నా సరే కాంబినేషన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి.